దేవుడు సహాయం చెయ్యకపోతే మన ఈ జీవితాలు ఈరోజు మౌన స్థితిని దాల్చి ఉండేవి. సమాధిలోకి వెళ్ళి ఉండేవాళ్ళం. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. మనం సరిగ్గా ఉన్నా లేకపోయినా ఆయన పిల్లలం కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి, లోపాలు ఉన్నా సరే ఆ కష్ట స్థితిలో వేడుకుంటే ఆయన ఏం చేశాడు? గొప్ప సహాయం చేశాడండి. దావీదు అంటున్నాడు, దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే, ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని అంధకారాలు ఎదురైపోయినాయో, ఎంత పెద్ద శత్రువులు ఎదురయ్యారో, ఎంత బలమైన మాటలు ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎంత క్లిష్టమైన పరిస్థితులను దాటి రావాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి సహాయం వల్ల మనం ఇక్కడ ఉన్నాం? దేవుడు మనకు సహాయంగా ఉండబట్టి మనం సిగ్గుపడలా, మౌనం దాల్చలేదు. తల ఎత్తుకొని ఈరోజు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 118:5. కీర్తనల గ్రంథం 118:5. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. మనం మొరపెట్టుకున్నాం. మనం మొరపెట్టుకుంటే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చాడు, మాట్లాడాడు. మన సంఘంలో ఈ కార్యాలు జరుగుతున్నాయి.